హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయిన హరికాంత్ గారు మేఘనా చికెన్ బిర్యానీ రెసిపీ చెయ్యండి అన్నారు. వారి కోసం అండ్ మీకోసం ఈ రోజు స్పెషల్ మేఘనా చికెన్ బిర్యానీ ప్రాసెస్ కి వెళ్దాం. 1/2 కిలో బాస్మతి రైస్ ని తీసుకొని 2 సార్లు వాష్ చేసి వాటర్ పోసి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో చికెన్ తీసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సగం నిమ్మకాయ పిండి కలిపి మొక్కజొన్న పిండి, కొద్దిగా బియ్యం పిండి వేసి 2 కోడిగుడ్లు తెల్ల సోనా వేసి బాగా కలిపి వేడి అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి ఎక్కువగా డీప్ ఫ్రై కాకుండా బ్రౌన్ కలర్ రాగానే బయటికి తీసేయాలి. చూడండి, చికెన్ ఈ విధంగా మెత్తగా ఉడకాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలాలు వేసి పచ్చిమిర్చి వేసి కలిపి 3.5 గ్లాసు వాటర్ పోసి ఉప్పు వేసి ఈ విధంగా మసులుతున్నప్పుడు నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బియ్యంలో ఎసరు గుంజిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే బిర్యానీ రైస్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఆనియన్ మగ్గిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ వేసి టమాటా పేస్ట్ మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు, కరివేపాకు వేసి 2 నిమిషాలు కలిపి టీ స్పూన్ అంత కారం, 1/2 స్పూన్ అంత ధనియాల పౌడర్, కొద్దిగా ఉప్పు వేసి కారం మగ్గిన తర్వాత చిన్న కప్ అంతా పెరుగు పోసుకొని కలిపి చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి గ్రేవీ చిక్కపడిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ని ఒక బౌల్లో తీసుకొని ఈ రైస్ పైన నుంచి ఈ చికెన్ ఇలా పెట్టి సర్వ్ చేసుకుంటే మేఘనా చికెన్ బిర్యానీ రెడీ. చూడండి, బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.